అనగనగా ఒక రాజు. ఆడు వచ్చాడంటే పెద్ద తలనొప్పరా. వచ్చేసాడు రాడు. ఎవరు నువ్వు ఎలా ఉన్నా అంటే? ఆ రాజుకి చాలా పెద్ద మనసు. 10 కోట్ల మంది జనం సొంతం చేసుకున్న గుండె రాదే. పంతులు గారు, అయ్యా ఎన్నిసార్లు చెప్పానండి హుండీ కన్నం పెద్ద చేయమని. ఏంటి బాబు అన్న, ఇంకోసారి ఈ హుండీ కన్నం పెద్ద చేయమని. నోట్లు పట్టట్లేవు. చిల్లర వేయడం కోసం చిన్న కన్నం పెట్టామండి. చిల్లర గల కోసం సెపరేట్ హుండీ చేయించండి. అందరి ముందు పరుగు పోయిందిగా, ఇంకెలా తలెత్తుకుంటావు? నాకు కాబోయే మామగారికి 2-3 పిల్లలు ఉన్నారనుకోండి, ఆయన ఎఫెక్షన్ మొత్తం డివైడ్ అయిపోతుంది. ఎఫెక్షన్ అంటే తెలుగులో ఆస్తులు అంటారు. ఏం చెప్పావురా? ఇందులో నీకేం అర్థమైందిరా? అర్థం కాకే ఏం చెప్పావురా అని అడిగాను. ఆ మనసులోకి దగదగా మెరిచిపోయే నగలేసుకుని యువరాణి దిగింది. సర్వమంగళ మాంగళ్యే మంత్రాన్ని తిరిగి చెప్పమ్మా. అయ్యో, తిరిగి చెప్పమంటే అటు తిరిగి చెప్పమని కాదు, రిపీట్ చేయమని. అందుకే ఎడ్యుకేషన్ నెగ్లెక్ట్ చేయకూడదు అంటారు. అమ్మాయి చాలా తెలివైంది. అమ్మాయి చదివింది ఇంటర్ దాకా. సంతోషం. ఈ చదవడాలు పాస్ అవడాలు మన వల్ల ఈ పని కాదురా. మీ కుక్కే బ్రాండ్? మాది గోల్డెన్ రిట్రీవర్ అండి. ఆహా, మీ బ్రాండ్? బ్లాక్ డాగ్ అండి. అంటే బ్లాక్ డాగా? నల్ల కుక్క, బ్లాక్ డాగ్. నాకు బ్లాక్ డాగ్ ఉంది, వెరీ క్యూట్. దట్ ఐ థింక్ వాటో వాట్. మీకు ఫ్యూచర్ లో అమెరికా వెళ్లే ప్లాన్స్ ఏమైనా ఉన్నాయా? హాయ్ బాబోయ్, నేను చిన్నప్పుడు అంతా అక్కడేనండి. యారా, ఆ వైట్ హౌస్ ఇంకా వైట్ గానే ఉందా? బ్లాక్ అయింది. శభాష్. అప్పుడు రాజుగారికి పెద్ద ప్రాబ్లం వచ్చింది. ఏంటి ప్రాబ్లం? నీతో ప్రేమలో నేను చాలా దూరం గెలిపాను చారు. ఇప్పుడు యూటర్న్ తీసుకోమంటే నా ప్రేమ కుక్కట్పల్లి ఫ్లైఓవర్ లాంటిది, అక్కడ యూటర్న్ లేదు. వీళ్ళిద్దరు పెళ్లి ఎలా జరుగుతుంది నేను చూస్తాను. అరుస్తున్నాడు భయ్యుడు. గౌరవపురం జమీందార్ గోపరాజ్ గారు మనవడు రాజుగా చెప్తున్నాను. ఈ రోజు రాజుగాడి పెళ్లి 7 తరాలు అటు 7 తరాలు ఇటు గుర్తుండిపోద్ది. భూపతిరాజు గారు, పండక్కి అల్లుడు వచ్చేస్తున్నాడు. రండి కూర్చోండి, రెడీగా ఉండండి. మరి మీ అమ్మాయిలకి ఏం ఫీలింగ్స్ ఉంటాయి చారు? ఎప్పుడైనా బ్రేకప్ అయిన తర్వాత ఒక అమ్మాయి మందు తాగేసి గడ్డం పెంచుకొని తిరగడం చూసావా? మా గడ్డం ఎందుకు పెరుగుతుంది? ఫీలింగ్స్ ఉంటాయి కదా పెరగడానికి. ప్రేక్షకుల ముఖ చిత్రాలేంటో ఆనందానికి ఆశ్చర్యానికి మధ్య ఎలిగిపోతుంది.